కీర్తనలు 128 4వ వాక్యం. యెహోవా యందు భయభక్తులు గలవాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదింపబడును. వింటున్నారా? యెహోవా యందు నువ్వు భయము భక్తి కలిగి ఉంటే నువ్వు ఎట్లా ఆశీర్వదింపబడతావో కింద రాయబడ్డది. ఏమని రాయబడ్డది? సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. దేవుడు ఏ స్థలంలోనైతే నిలిచి ఉన్నాడో అదే సియోను. అక్కడి నుంచి దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడట. నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. యెరూషలేం అంటే మన కుటుంబం, నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీతో నివసించే వారు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళంతా కూడా యెరూషలేమే. నీ జీవిత కాలమంతా యెరూషలేము క్షేమాన్ని చూస్తావట. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. నీ పిల్లలను కూడా నువ్వు చూస్తావు. కొంతమంది పిల్లల్ని చూడకుండానే చచ్చిపోతున్నారు. కారణం ఏంటి? బాగా మానసిక ఒత్తిళ్ళు, టెన్షన్స్. కొడుకు సరిగా చూడక, కోడళ్ళు పట్టించుకోక, బిడ్డలు పట్టించుకోక, అల్లుడు తాగుబోతుడైపోయి ఈ టెన్షన్లకు ఆ టెన్షన్లకు నా బిడ్డ జీవితం ఆగమైపోయిందే, నా కొడుకు జీవితం ఆగమైపోయిందే అనే టెన్షన్లకు చనిపోతున్నారు. కానీ యెరూషలేము క్షేమంగా ఉండబోతున్నది. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ కుటుంబం అంతా కూడా క్షేమంగా ఉండబోతున్నది. అయితే అది ఎప్పుడంటే ఇక్కడ మనం 2వ వచనం నుంచి చూస్తే, లేకపోతే 1వ వచనం నుంచి చూసినా కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. అది ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుడికి భయపడడం నేర్చుకోవాలి.